చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, ఈరోజు కూడా కొన్ని దేవుని మాటలు మనం నేర్చుకుందామండి. ప్రతి వారం ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఏమాత్రమో దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగం పరుచుకొని విన్న మాటలు మన హృదయం అనే పలకల మీద ముద్ర వేసుకొని ఆయనకి ఇష్ట ప్రకారంగా బ్రతుకున్నట్లుగా మనం ఎల్లప్పుడూ ప్రయత్నించి సిద్ధపడేవారుగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పిల్లలు, ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, దేని గురించి మాట్లాడతాడు అనేది, ఆయన ఏం మాట్లాడతాడో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము నేర్చుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు తండ్రి ఈ వారం అంతట్లో మీ చల్లని రెక్కల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరిచి తండ్రి సజీవ లెక్కల్లో ఉంచి ఇంకా మీ మాటలు నేర్చుకున్నటకు తండ్రి మాకు తండ్రి మా ఒక దేహంలో తండ్రి ఇంకను మా ఊపిరి అలాగే ఉంచి ప్రభు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభు, ఎంతో మంది తండ్రి కనుమరుగా ఎత్తున్నప్పటికీ కూడా తండ్రి మీ ప్రేమ తండ్రి మా మీద కనపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభు తండ్రి, నేను నిలవబడి మాట్లాడుచుండగా నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, వినేవారుగును వినగలిగిన చెవులను అనుగ్రహించండి. ప్రభు తండ్రి, వింటున్న మాటల ప్రకారంగా మా బ్రతుకులను మేము తిద్దుకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఎంతో తండ్రి ఉగ్రతకు పాత్రులై ఉన్న మేము ప్రభు మీ ప్రేమతో మీ హస్తాల చేత తండ్రి మీ రెండు చేతులు చాచి ప్రభువ మమ్మల్ని పిలుస్తున్నారు గనుక తండ్రి ఆ ప్రేమకు లొంగిపోయే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, నామకార్థ భక్తి జీవితము మేము ఏమాత్రము జీవించకుండా మాకు మేము సరి చేసుకుని అద్దం ముందర నిల్చుకొని ఎలా అయితే మేము సరి చేసుకుంటూ ఉంటామో ప్రభు, అలాగే తండ్రి వాక్యం ముందర వచ్చినప్పుడు ప్రభు మా హృదయాలను సరి చేసుకున్నటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ప్రియులారా, ఈరోజు కూడా మనము దేవుడు ఈ రోజున మనకు నేర్పించే పాఠాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే కీర్తనల 1 కొరింథీ కొంతమంది మాట్లాడుతూ ఏమంటూ ఉంటారంటే, మూఢనమ్మకాలు నమ్మకండి, బయట వాళ్ళు చేసే మూఢనమ్మకాలు వాళ్ళు చేసే పనులు కానీ చాలా మూఢత్వంతో మీరు నడుచుకుంటూ ఉంటారు అని మనము ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, మీకు తెలియకుండానే మీరు మూఢత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు చెప్తారు కానీ మీరే బైబిల్ దేవుడు యేసు అని చెప్పేసి మీరే తెలియకుండానే మీరు ఒక నల్లట్టు అయిన ఒక పుస్తకాన్ని పట్టుకొని మీరు మూఢత్వంలో ఉన్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, అలాంటి వారికి ఒక మాట మనం చూసినట్లయితే 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఏంటంట అండి ఇక్కడ సిలువను గూర్చిన వార్త. మనం సిలువను గూర్చిన వార్త వినే కదండి మనము క్రైస్తవ జీవితంలోనికి వచ్చాం. క్రీస్తు ప్రభువు వచ్చారంట, ఈ లోకానికి వచ్చారంట మన పాపాల కొరకు, మన పాపాలను ఆయన మీద వేసుకుని, మన పాప భారాన్ని ఆయన మీద వేసుకుని ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు అని చెప్పేసి మనము ఆ వాక్యాన్ని విని విశ్వసించి క్రీస్తులోనికి మనము వచ్చాం. కానీ కొంతమంది మీకు తెలియకుండానే క్రైస్తవం అనే మూఢత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి దిట్టైన సమాధానము, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము. ఎవరైతే నశించిపోతారో ఇది మూఢత్వము అని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళకి అది వెర్రితనంగా ఉండొచ్చు. కానీ దేవుని నమ్ముకొనిచిన మనము సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంట. కానీ ఈ దేవుని శక్తి పొందుకొనిచిన మనం ఏం చేస్తున్నాం అనేది, దేవుని శక్తిని మనం బయట వాళ్ళని వదిలేసే వాళ్ళు వెర్రితనంలో ఉంటారు, వారి సిలువను గూర్చిన వార్తను వినరు, ఇష్టపడరు. ఇదొక మూఢతనం అని మనకి చెప్తారు కానీ వాళ్ళే ఒక మూఢత్వంలో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. దేవుని శక్తిని పొందుకొనిచిన మనము దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం, ఏం చేస్తున్నాం మనం దేవుని కొరకు
శక్తి ఇక్కడ మనకు చెప్తున్నాడు. రక్షింపబడిన మనకు దేవుని శక్తి. సంఘంలోకి వచ్చాం మనం. సంఘంలోనికి, ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించాం. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించిన మనము ఆ శక్తిని పొందుకుంటున్నామా లేదా? శక్తిని పొందుకునే వారుగా ఉంటే ఒక కేటగిరీలో ఉంటారు, విశ్వాసము వదలకుండా బ్రతికే వారుగా ఉంటారు. ఆ శక్తిని పొందలేని వారు నామకార్థపు జీవితాన్ని, భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటారండి. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎంత పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు ఒక సాక్ష్యం, ఇతరులకు నేను సాక్ష్యంగా బ్రతకాలి అని చెప్పేసి మనం అనుకుంటూ గట్టిగా నిర్ధారం తీసుకుంటున్న టైంలోనే అపవాది ఏదో ఒక ఉరి మనకు వేయాలని అనుకుంటూ ఉంటాడు. మనకంటే ముందుగా ఆలోచిస్తూ ఉంటాడు. మనం అనుకుంటే మనం ఎంత గట్టిగా నిర్ధారం తీసుకున్నా ఏదో ఒక విషయంలో పడిపోయే పరిస్థితి మనకు తెచ్చిపెట్టాడు సాతాను. అంటే ఇక్కడ నశించిన వారికి సిలువను గురించిన వార్త నశించిన వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్నాం మనం. సంఘంలోనికి వచ్చి, సంఘం అనే ఓడలోకి మనం వచ్చి రక్షింపబడుచున్నాం మనం. కానీ రక్షింపబడుచున్న మనము దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నామా లేదా? లేదంటే ఆయన ఉగ్రతకు మనం పాత్రలు అయిపోతాం. తెలిసి మనకంతా తెలుసు క్రీస్తు గురించిన వార్త, ఆయన ఎందుకు వచ్చాడు, దేని కొరకు ఆయన ప్రాణం పెట్టడం అనేది మనం అంతా తెలుసుకున్నాం. తెలియని వారి గురించి దేవుడు ఎక్కువ ఆలోచించాడు. కానీ తెలిసిన మనం, రక్షణ అనే ఓడలోకి వచ్చిన మనల గురించి మనం ఆయన శక్తిని పొందలేకపోతున్నామంటే ఆయన మాటలన్నిటినీ అంతా తెలిసిన వారిని దేవుడు ఎక్కువగా అడుగుతాడు. వాళ్ళకి తెలియదు, సో వాళ్ళని అంతగా పట్టించుకోడు. కానీ మనం అంతా తెలుసు, మనం దేని కొరకు మనం వస్తున్నాం అనేది అంతా తెలుసు. కానీ ఆయన శక్తిని మనం ఆశ్రయించలేకపోతే మనమంత వెర్రితనము వారు ఎవరు ఉండరు. అప్పటికి మనకన్నా వాళ్ళే బెటర్. ఆయన శక్తిని, ఆయన రక్షణ, ఆయన రక్షింపబడిన మనకు దేవుని శక్తి అని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఆ శక్తిని మనం పొందలేకపోతే ఆయన ఉగ్రతకు పాత్రలు అయిపోతాం. అలాంటి మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము, కీర్తనలు 75వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము ఆయన శక్తిని పొందలేక మనం ఆయన గురించి అంతా మనం తెలిసి బాప్టిజం పొంది, కొంతమంది చూడ ఎన్నిసార్లు బాప్టిజం పొందినా, ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా మార్పు అనేది లేకపోతే అది వ్యర్థము ప్రియులారా. అది ఊరికే మనం శవం వచ్చినట్టు ఇక్కడ చెప్తాడు కదండి బైబిల్ గ్రంథంలో. కేవలం నువ్వు శవం వచ్చి నువ్వు పాట పాడుతున్నట్టు, శవం వచ్చి నువ్వు వాక్యం చెప్తున్నట్టు, శవంగా ఉన్నట్లు దేవుడు భావిస్తాడు మనం ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోలేకపోతే, ఆయన శక్తిని మనం ఆశ్రయించకపోతే. ఇక్కడ చూద్దామండి 75వ అధ్యాయము 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సాంబారముతో నిండి ఉన్నది. ఇక్కడ ఈ మాట మనం చూసి చదివినప్పుడు మనకు ఒక్కటి అర్థం కావాలండి. ఏంటంటే యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అంటే ఆయన ఎంత ఉంటాడని, ఆయన ఆకారం ఎంత అని మనం చెప్పగలము. భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఏంటండి? ఆయన సింహాసనము. భూమి పాదపీఠం అయితే ఆకాశము ఆయన సింహాసనం అంట. ఆకాశం మనం ఆకాశం అంత విస్తారంగా ఉన్నప్పుడు చూసినప్పుడు, ఇంత విశాలమైన ఆకాశం ఆయన సింహాసనం అంటే, ఇంత విశాలమైన భూమి ఆయన పాదపీఠం అంటే ఆయన ఆకారాన్ని మనం అంచనా వేయగలం ఇంకెంత ఉంటుందో అని చెప్పేసి. అంటే ఇక్కడ అలాంటి ఆయన చేతిలో, అలాంటి యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నదంట. అసలు ఈ పాత్ర ఏంటి? ఆయన పట్టుకున్న పాత్ర ఎందుకు పట్టుకున్నాడు, ఆయన చేతిలో ఈ పాత్ర ఎందుకు ఉంది అనేది ఈ రోజున మనం ఆలోచించే ప్రియులారా. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సాంబారముతో నిండి ఉన్నది. అది సాంబారముతో నిండి ఉన్నది అంటే ఆయన చేతిలో ఆయన ఆకారమే, ఆయన ఈ భూమి ఆయన పాదపీఠం, ఆకాశము ఆయన సింహాసనం అన్నప్పుడు ఆయన చేతిలో ఒక పాత్ర అనేది ఎట్లా ఉంటది అనేది మనం అంచనా వేసుకోవాలి. ఆయన చేతిలో ఒక పాత్ర ఉందంట, ఆ పాత్రలో ద్రాక్షరసము పొంగు పొర్లుచున్నదంట. ద్రాక్షరసం అనగానే మనం తాగుతాం చూడండి, అది కాదండి. అప్పట్లో ద్రాక్షరసం అనగానే మద్యపానంతో పోల్చేవారు. అప్పుడు మద్యపానము, ద్రాక్షరసము మద్యపానం. అలాగా ఆయన ఒక చేతిలో ఆయన పాత్ర ఉన్నదంట, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సాంబారముతో నిండి ఉన్నది. పాత్ర అనగానే మనం కాఫీ చేసుకునే పాత్ర,
లేదంటే సాంబార్ చేసుకున్న పాత్ర అలాంటిది కాదండి. మనం అంచనా వేయాలి ఆయన ఆకారం ఎంతైనది, ఆయన చేతిలో ఉన్న పాత్ర ఎట్లా ఉంటది అనేది మనం అంచనా వేసినప్పుడు ఆ పాత్రలో ఒక నురుగులు కడుతున్నటువంటి ఒక ద్రాక్ష రసము పొంగు పొర్లుచున్నదంట. అంటే అందులో ఒక విషంతో కూడిన, ఇప్పుడు మనం ఒక సాంబార్ చేస్తే దానికి అన్ని వేస్తాం, మనం అన్ని వేస్తేనే కూరగాయలు ఇంకా పప్పు ప్రతి ఒక్కటి వేసినప్పుడు అదేమవుతుంది, సాంబార్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కటి, ఇప్పుడు మనము మిక్స్డ్ జ్యూస్ చూసాం కదండి, మిక్స్డ్ జ్యూస్ ప్రతి ఒక్కటి అందులో ఫ్రూట్స్ మిక్స్డ్ జ్యూస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఉంటుంది అందులో ప్రతి ఒక్కటి ఫ్రూట్స్ ఆ మిక్స్డ్ అయిన అటువంటిది ఒక ద్రాక్ష రసము అది బాగా నురుగులు కట్టిందంట. నురుగులు కడుతున్నటువంటి ఒక ద్రాక్ష రసం అంటే పాడైపోయిన ద్రాక్ష రసం అందులో పొంగి పొర్లుచున్నదంట. అసలు ఇది ఎందుకు ఆయన పాత్ర పట్టుకున్నాడు, ఎందుకు ఇది పొంగు పొర్లుచున్నది అనేది అలాగే మనం చూసుకుందామండి. సాంబారముతో నిండి ఉన్నది. సాంబారము అంటే సాంబార్ కాదండి, సాంబారము అంటే అది ఒక చెడిపోయినటువంటి ద్రాక్ష రసము, అన్ని మిక్స్ అయిపోయినటువంటి ద్రాక్ష రసము నురుగులు కట్టి అది పొర్లుచూ ఉందంట. పొర్లుచున్నప్పుడు అలాగే చూద్దామండి మనము. సాంబారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. అంటే ఇక్కడ అది ఒక విషం లాంటి ద్రాక్ష రసాన్ని అన్ని మిక్స్డ్ అయిపోయండి. అన్ని ఆయన ఉగ్రతను ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన పాత్రలో దాంట్లో నుండి పొంగి పొర్లుచు ఉన్నప్పుడు భక్తిహీనులందరూ ఆయనకి ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారో, ఆయన పిల్లలమని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆయనకు తెలియకుండానే మనము ఎన్నోసార్లు పడిపోతూ ఉంటామండి. ఎన్నోసార్లు ఆయనకు దూరం అయిపోతూ ఉంటాం. మనము ఎంత ఈజీగా అనుకుంటామంటే నేను బ్రతకగలను దేవుని కొరకు, ఏదో ఒక విషయంలో మనకు తెలియకుండానే దేవునికి దూరం అయిపోయే వారుగా ఉంటామండి. మనం పరీక్షించుకోవాలి. ఆయన ఉగ్రత పాత్రను పొంగి పొర్లుచు ఉన్నప్పుడు భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను. మృంగివేస్తారంట అలాంటి వారు. ఆ ఉగ్రత విషమంతో నిండుకున్న ప్రతి ఒక్కటి నిండుకున్న ఉగ్రతకు కూడిన ద్రాక్షారసము పొంగి పొర్లుచు ఉన్నప్పుడు భక్తిహీనులందరూ దాన్ని త్రాగుతారంట. ఇప్పుడు మనకు కూడా ఈ లోకంలో మనకి ఏదైనా మనకు తొందరగా చెడిపోయేది, ఏదైనా మనకు తొందరగా మనం పాడైపోయినవి చాలా ఎక్కువగా మనకు దొరుకుతున్నాయి, తినే పదార్థాలు కానీ ఇంకా ఏదైనా కానీ. అలాంటి వాటి కొరకే అది తింటే మనకి ఇట్లా అవుతుంది అని తెలిసినా కూడా దాన్ని తింటూ ఉంటాం. ఎందుకంటే దాని మీద పెంచుకున్న ప్రేమ అటువంటిది ప్రజలకు. అంటే అది తొందరగా దాన్ని తింటే చెడిపోతాము, దాన్ని తింటే తొందరగా మనల్ని మనం పాడు చేసుకుంటాము అని చెప్పేసి మనకు తెలిసినా కూడా దాన్నే తింటూ ఉంటాం. దాన్నే మూర్ఖత్వము, భక్తిహీనత అంటాం. మనకు దేవుడు నిజంగా ఎక్కడ మనకి ఇలాంటి మాటలు మనకు కనిపించవండి. ఏ గ్రంథంలో కూడా ఇంత గొప్పగా మనల్ని మనం సరిచేసుకోవాలి, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా నీకు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి అని చెప్పేసి ఏ గ్రంథంలో కూడా మనకు కనిపించదండి. ఇలాంటి గ్రంథాన్ని చేతిలో పట్టుకున్న మనము ఆయన భక్తిహీనతకు, ఆయన చేతిలో ఉన్న పాత్రలో ఉగ్రతమైన ద్రాక్షరసము పొంగి పొరుచున్నప్పుడు దాన్ని తాగే భక్తిహీనులుగా మనం ఉండకూడదు. అలాంటి భక్తిహీనత మనలో ఉంటే ప్రియులారా మనము చాలా అంటే చాలా దేవునికి దూరంగా అయిపోయి మన ఆత్మను మనకు తెలియకుండానే నరకానికి దగ్గర చేస్తూ ఉంటాం. గనుక ప్రియులారా మనం అలాంటి వారుగా ఉండకుండా మరొక మాట, ఈ మనకు వద్దు అనుకున్నది మన కళ్ళకు రమ్యమైనది, మన కళ్ళకు ఎంతో వివేకం ఇచ్చు సుందరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు మనం చూసాం కదండి, ఆదికాండంలో హవ్వ ఆదాము గారు ఏది తినవద్దు అని చెప్పారు, అదే తిన్నారు. ఏది నీకు అది నీకు వద్దు, నువ్వు జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు దాని కొరకు వెళ్ళలే, ఇది వద్దు అన్నదాన్నే వాళ్ళు తిన్నారు. ఆ మాట మనం చూసుకుందామండి. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం అండి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదయు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనై
యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ ఎట్లా వాళ్ళ కళ్ళకి ఎలా కనిపిస్తుందండి? ఎలా కనిపిస్తుంది? రమ్యమైనదిగా, ఆహారమునకు, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకమిచ్చు రమ్యమైనదనే యుండుట చూచినప్పుడు. మన కళ్ళకు అది, దాన్ని తింటే మనం చెడిపోతాము, దాన్ని తింటే మనం పాడైపోతామని మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ అది ఎలా కనిపిస్తుంది అంటే మన కళ్ళకు రమ్యంగా కనిపిస్తుంది. రమ్యం, అందమైనదిగా, సుందరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా దేవుడు చెప్తాడు, ఇది నువ్వు చేయొద్దమ్మా, ఇది నువ్వు చేయొద్దు అని చెప్పేసి మనకు అన్నప్పుడు అది కూడా మనకి ఎలా అని కనిపిస్తుంది అంటే అందంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది తింటే నువ్వు చెడిపోతావు, అది తింటే నువ్వు పాడైపోతావు అని తెలుసు, అయినా కూడా దాన్ని కావాలి అనే ఒక మూర్ఖత్వం మనలో నిండినప్పుడే ఆయన పాత్రలో ఒలికిపోతున్న ఆ ఉగ్రత ద్రాక్ష రసాన్ని మనము తాగేవారుగా ఉంటామండి. అలాంటి వారు ఉండకూడదని ఇక్కడ కూడా దేవునికి విరుద్ధంగా వాళ్ళు చేయొద్దన్న పని రమ్యమైనదిగా వాళ్ళ కళ్ళకు కనిపించిందంట. అంటే సాతాన్ అలా క్రియేట్ చేస్తాడు అక్కడ మనకు. మనం ఏదైతే వద్దు అని చెప్పేసి మన నుండి దూరం పెట్టి ఉంటామో దాన్నే మరలా మనకు దగ్గరగా చేసి మరింత ఎక్కువగా అందంగా కనిపించే విధంగా సాతాను అక్కడ క్రియేట్ చేశాడు అనమాట. సో దానికి మనం లొంగిపోకుండా మనము ఎలా అయితే ఆదాము అవ్వ వాళ్ళు దేవునికి విరుద్ధంగా పనిచేసి దేవునికి దూరం అయిపోయారో మనము అలాంటి జీవితం మనం జీవించకూడదండి. మరొక మాట మనం చూద్దామండి. రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనమండి. మనం అలాంటి వారిగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఎలా మనకు బుద్ధి చెప్తున్నాడు ఇక్కడ చూడండి. రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇక్కడ ఏంటంటే అండి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయి, మన హృదయాలు అందరికీ చోటిస్తామండి. అవసరం లేని వాళ్ళందరికీ మనం చోటిస్తూ ఉంటాం, కానీ దేవునికి మాత్రం మనం ఇచ్చేవారుగా ఏ ఒక్కరు ఉండరండి. మనం నిజంగా అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడో అంతే ఉగ్రత కూడా మనము ఎన్నిసార్లు ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రతిరోజు ఈ పని నువ్వు చేయకు, ఇది వద్దు, ఇది చాలా అంటే చెడ్డది, ఇది నీకు పనికి రాని, ఇది చేయొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు అనుకోండి. వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తున్నప్పుడు వదిలేస్తాం. నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, నాకు అవసరం లేదు అని చెప్పేసి వదిలేస్తాం. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పాము వాళ్ళకి, కానీ వాళ్ళు వినట్లేదు, చేయొద్దు అనే పనే చేస్తూ ఉన్నారు. వాళ్ళు వినలేకపోయినప్పుడు మనం వదిలేస్తాం. అలాగే దేవుడు కూడా చాలాసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటాడండి. మనం గద్దింపుకు లోబడం, ఏదో ఒకటి రమ్యమైనది, వివేకమైనది, సుందరమైనది మన ఎదుటికి వచ్చేలాగా మనం దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటాం. మనం అనుకుంటామండి, నేను పర్ఫెక్ట్ అండి, నేను ఏదో అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఉంటానండి అని మనం అనుకుంటాం, అంతేనండి. కానీ లోపలికి మనం తవ్వితే, మన హృదయాలు మనం తవ్వుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎంత విరుద్ధమైన కార్యాలు నేను చేస్తూ ఉన్నానేమో అనేది మనం అనుకుంటూ ఉంటామండి. మనం గ్రహించుకునే వారుగా ఉండాలి. ఇక్కడ అలాంటి వారు మన హృదయాల్లో ఫస్ట్, మన హృదయంలో మన భర్తకు కూడా ఉండకూడదు ఆ స్థానం, మన భార్యకు కూడా ఉండకూడదు. ఆ స్థానము మొదటి స్థానముగా మనం దేవునికి ఇవ్వాలి. ఇలా చెప్తున్నప్పుడు అన్ని జనులకు చాలా మూర్ఖత్వంగా ఉంటుంది. ఏంటంటే మీరు దేవుడు అసలు పరలోకం ఉందా లేదా మీరు చూసొచ్చారా, దేవుని నమ్మకపోతే నరకంలోకి వెళ్ళిపోతారా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆయన శక్తిని మనం పొందుకుంటున్నాం, ఆయన రక్షణలోకి మనం వచ్చాం. మనం నమ్మి తీరాలి. నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యులుగా మనం ఉన్నామా మరి అండి. మనము నమ్ముకున్నాం. నేను కూడా యేసు నమ్ముకున్నానండి అని మనం చెప్పుకోవచ్చు, అంతే. మన తీరు మారకపోతే చెప్పుకున్న వ్యర్థమే, వేస్టే. అందుకే ఒక పాస్టర్ గారు అన్నారండి, ఏంటంటే ఫస్ట్ నీ గదిలో వాక్యం ఉంచుకో, నీ గదిలో ప్రార్థన ఉంచుకో ఫస్ట్, తర్వాత నీ హృదయంలో వాక్యం ఉంచుకో, వీధిలో సాక్ష్యం ఉంచుకో అని చెప్పేసి అన్నాడండి ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. గదిలో ప్రార్థన ఉండాలి మొదట,
తర్వాత మన హృదయంలో వాక్యం ఉండాలి. అప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీధిలో సాక్ష్యం కూడా వచ్చేస్తుంది కదండి. వీధిలో సాక్ష్యం కూడా వచ్చేస్తుంది. మన ఫస్ట్ అందుకే దేవుడు చెప్తాడు, నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయంలో ఫస్ట్ ఎవరికి స్థానం ఉంది అనేది ఆలోచించుకొని చెప్తూ ఉంటాడు. ఆయనకి తెలుసండి, ఫస్ట్ నీ హృదయం మారితే ఆటోమేటిక్గా నీ పరిస్థితులు, నీ నడవడికలు అన్నీ మారిపోతాయని తెలుసు. అందుకే ఆయన చెప్తూనే ఉంటాడు ప్రతిరోజు, నీ హృదయాన్ని మార్చుకో అని చెప్పేసి. అందుకే మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిన కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇక మనం చెప్పి 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 వారు వినకపోయేసరికి వారి మీద విసుగు వచ్చేస్తుంది మనకి. అది మన భర్త కావచ్చు, మన భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబస్తులు కావచ్చు. వారికి ఏదైనా ఇది వద్దు, నీకు అపాయంగా ఉంది ఇది అని చెప్పేసి వాళ్ళు మనం చెప్తున్నప్పుడు వారు వినకపోయినప్పుడు వారికి నచ్చినట్టు ఉండేది అని చెప్పేసి వదిలేస్తాం. అలాగే దేవుడు కూడా చాలాసార్లు మనం చెప్తూ ఉంటాడు, ఇది వద్దాం, ఇది చేయకు, నువ్వు ఇది నీకు సరికాదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. అందుకే ప్రియుల మనం అనుకోవాలి, మనం ఫస్ట్ మన హృదయాన్ని మార్చాలని ఆయన ప్రతిరోజు అనుకుంటూ ఉన్నాడు. కానీ మన హృదయాన్ని ఆయనకి ఎంత లొంగిపోయే విధంగా మనం బ్రతుకుతున్నాం. మన హృదయంలో చోటు ఎవరికి చోటు లేకపోతే, దేవునికి చోటు లేకపోతే మనము ఎన్నో అక్కడ కిందన, అలాగే మీరు 32వ వచనం వరకు మీరు చదువుకున్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి, అక్కడ ఇంకా ఎన్నెన్నో తప్పుడు కార్యాలకు మనల్ని అప్పగించేస్తాడంట దేవుడు. ఎన్నో దుష్ట హృదయానికి మనం చోటు ఇచ్చినప్పుడు మన హృదయంలో దేవుడు లేదు అంటే ఇక దెయ్యమే వచ్చి కూర్చుంటుంది. సో మన హృదయంలో దేవుడు లేనప్పుడు, దెయ్యపు వచ్చి కూర్చున్నప్పుడు మనం చేసే కార్యాలు, కీడు పనులు ఎన్నో ఉంటాయండి. అలాంటి వారికి అలా కిందకి మనం చదువుకున్నప్పుడు మీరు చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు, ఎన్నో అవివేకమైన పనులు, ఎన్నో తప్పుడు మార్గాలకు మిమ్మల్ని అప్పగించేస్తానని చెప్పేసి దేవుడే అంటున్నాడండి. గనుక ప్రియులారా, అలాంటి వారిగా మనము ఉండకూడదండి. మనం అనుకుంటామండి, మనము ఏంటి అంటే చాలా ఎన్నో నెలలు భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వస్తుంటారు కొంతమంది, ఎన్నో సంవత్సరాల భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఇంత కష్టపడి దేనికి లొంగిపోకుండా ఎంతమంది ఉన్నారో ఏమో నాకు తెలియదు, కానీ అయితే నెలలు సంవత్సరాలు భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్న మనము చిటికెలో ఒక్క తప్పు చేయగలం, చిటికెల భక్తి జీవితం అంతా ఎగిరిపోతున్నాయి. అది ఎలా అంటే, ఒక ఉదాహరణగా తీసుకున్నప్పుడు బోర్డు మీద మాస్టర్ గారు రాస్తూ ఉంటారండి. ఆ సర్రు బోర్డు మీద రాస్తున్నప్పుడు రాయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బోర్డు నిండా రాసి నేర్పించాలి స్టూడెంట్స్కి. అలా రాసినప్పుడు అది చెరిపేసేటప్పుడు డస్టర్తో చెరిపేస్తాం. చెరిపినప్పుడు ఈజీగా చెరిపేయచ్చు. అంటే రాయడం కష్టం, భక్తి జీవితాన్ని కట్టుకోవడం కష్టం. కానీ ఆ కష్టమైనా సరే ఇష్టంగా చేసిన వారు ఎంతో ధన్యులండి. అంటే అది రాసినప్పుడు ఈజీగా చెరిపేయచ్చు డస్టర్తో. మన జీవితాన్ని ఎన్నో నెలల ఎన్నో సంవత్సరాల భక్తి జీవితం మనం కడుతూ ఉన్నప్పుడు, మనము ఏదైనా ఒక తప్పుడు త్రోవలో పడిపోయినప్పుడు, అలాగే ఎలా అయితే ఆ నీతిని చెరిపే ఒక డస్టర్ అనుకోవాలండి. మన నీతిని మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు, ఏదైనా తప్పుడు మార్గంలో మనం వెళ్ళిపోయినప్పుడు ఆ డస్టర్ లాంటిది మన నీతిని చెరిపేస్తుందండి. కట్టుకోవడం కష్టము, రాయడం కష్టము, కానీ ఆ చెరిపేయడం మాత్రం చాలా ఈజీ అండి. అంటే అందుకే మన సంవత్సరాలు మనం భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాం. మనము ఆ చెరిపే డస్టర్కి మనం చోటు ఇవ్వకూడదు అక్కడ. అంటే తప్పుడు మార్గానికి మనం చోటు ఇవ్వకూడదు. ఇన్ని నెలల భక్తి జీవితాలు, ఇన్ని సంవత్సరాల భక్తి జీవితం కూడా చిటికలు ఎగిరిపోతూ ఉంటుంది. గనుక ప్రియులారా, ఆ నీతిని చెరిపే డస్టర్ లాంటిదండి ఆ తప్పు అనేది, ఆ పాపము అనేది నీతిని చెరిపేసే డస్టర్. అలాంటి దానికి మనం చోటు ఇవ్వకూడదండి. మన భక్తి జీవితాన్ని ఎలా అయితే మనం కాపాడుకుంటూ వస్తున్నామో, ఏ ఒక్క చిన్న విషయంలో కూడా మనం తప్పిపోయే వారిగా ఉండకూడదు. అలా ఉంటే ఆ నీతిని చెరిపేసే డస్టర్ ఎలా అయితే ఉందో, మన జీవితంలో కూడా, మన భక్తి జీవితాన్ని కూడా చెరిపేసే డస్టర్ అనే ఒక పాపము మన హృదయంలోకి, మన జీవితంలోకి వస్తుందండి. దానికి మనం చోటు ఇవ్వకూడదు. అలాగే మరొక మాట చూద్దామంటే, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అండి.
ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూడండి, ఇక్కడ ఎవరు పంపిస్తున్నారంట అండి? దేవుడే పంపిస్తున్నాడంట మనకు. ఇక్కడ ఎలా అంటే ఇందుచేత సత్యమును నమ్మక. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే అని ఇక్కడ ఈ సంఘంలో సత్యవాక్యమే ప్రకటిస్తూ ఉంటారండి, సత్యంగానే గద్దింపు వినిపిస్తుంది, వారి ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఉంటారు. ఇక్కడ అసత్యానికి చోటు లేదు, సత్యానికే చోటు ఉంది అని చెప్పేసి తెలిసి కూడా కొంతమంది రారు. ఎందుకు రారు అంటే వారు సత్యాన్ని నమ్మరు, అసత్యానికి లొంగిపోయేవారుగా వాళ్ళు ఉంటారు. కానీ మనము సత్యానికి లొంగాం మనం, కానీ ఆయన శక్తిని మనం ఆశ్రయించాం. కానీ ఆయన శక్తిని మనం పొందుకుంటున్నామో, మనము అలా భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటున్నామా లేదనేది మనం గ్రహించుకోవాలండి. అలాగే చూద్దామండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు. అబద్ధమే కావాలని చాలా మందికి అబద్ధానికి చోటు ఇస్తూ ఉంటారు, నిజానికి చోటు ఇవ్వరు. నిజాన్ని తెలుసుకుంటున్న మనము మన భక్తి జీవితము కొలమానం ఎంత ఉందనేది మనం గ్రహించుకోవాలి. ఏ స్థాయిలో మనం తూగుతున్నాం దేవునికి. ఇప్పుడు ఒక తక్కడి తెలుసు కదండి, అది అక్కడ కూడా ఆ ప్లేస్ లో ఈ ప్లేస్ లో కూడా ఒకే రీతిగా ఉండాలి. అప్పుడే ఒకే రీతిగా అది కనిపిస్తూ ఉంటుంది. అది కనిపించినప్పుడు మనం కూడా భక్తి జీవితం మనము మనము దేవునికి తూగేవారిగా ఉండాలి. మన భక్తి జీవితం కొలమానం ఎంత అనేది మనం గ్రహించుకోవాలండి. ఆయన తగ్గట్టుకు మనం తూగుతున్నామా లేదా, ఆయన పరిశుద్ధతగా ఇలా జీవించు, ఆ పరిశుద్ధతను మనము జీవిస్తున్నామా లేదా, ఆయన ఇష్ట ప్రకారం మనం ఉన్నామా లేదా, అప్పుడే మనము తూగేవారుగా ఉంటాం, ఆయనకు తగ్గట్టుగా తూగేవారుగా ఉంటాం మనం. గనుక ప్రియులారా, మనము అలాగే చూద్దామండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు. శిక్షావిధి మనకు వస్తుందండి. అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇక ఎంత చెప్పినా, ఎన్ని గద్దింపులు మనకు వినిపించినా కూడా మనము మారనొల్లగా ఉంటే ఆయన ఇలాంటి మోసాన్ని మనకు పంపిస్తాడటండి. ఎంతో మంది మోసం చేసే సంఘాలకి వెళ్తూ ఉంటారు, అక్కడే వాళ్ళు ఉంటారు. కానీ మనము అలాంటి స్థాయిలో మనం లేదండి. మంచి సత్యము సంఘాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఈ సంఘంలో నుండి ఏ ఒక్కరు తొలగిపోకుండా. మరొక మాట మనం చూద్దామండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం అండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. ఇక్కడ ఏంటంటే అంటున్నాడండి, అక్కడ మనకు మోసానికి అప్పగిస్తాడంట. ఆయన చేతిలో నుండి ఉట్టి పడుతున్న ఉగ్రత ద్రాక్షరసాన్ని మన చేత తాగపిస్తాడంట. అంటే తాగాలంటే మన హృదయంలో భక్తిహీనత అనేది ఉండాలి. అంటే భక్తిహీనత మనం చేస్తూ ఉన్నామంటే దానికి ఆ విషచలాన్ని మనం తాగేవారుగా, దానికి మనం పాత్రులుగా ఉంటాం. ఇక్కడ చెప్తున్నాడు ఆయనే చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషచలము త్రాగింతును. ఇప్పుడు కూడా లేదండి, ఎన్నో వ్యర్థమైనవి, ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక విషయం లాంటిది చేరుకుంది ఇప్పుడు. అందుకే చాలా మంది తొందరగా చనిపోతున్నారు. తినే పదార్థాల్లో కూడా చాలా ఏదో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఒక యాపిల్ అనుకోండి, యాపిల్ని చాలా ఏదో ఒక కెమికల్ వేసి అది ఎన్నాళ్ళో ఉండదు, కానీ దాన్ని ఉండేట్టుగా చేస్తున్నారంటే అది కెమికల్ కదండి, విషం ఉన్నట్టు కెమికల్స్ కలిపేస్తున్నారు ప్రతి దాంట్లో. ప్రతి కూరగాయల్లో కానీ, ఏదైనా కూరల్లో కానీ, ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక కెమికల్ అనేది మనకు కనిపిస్తుంది. దాన్నే విషచలము యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. మనం త్రాగే డ్రింక్స్ లో కానీ కూడా చాలా అంటే కెమికల్స్ తో నిండుకుంది.
అంటే మనకి తెలియకుండానే ఎంతో ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో మనం వెళ్ళిపోతున్నామండి. ఈ సమాజం అలాంటిదా మారిపోతుంది. కానీ మనము అలాంటి వారుగా ఉండకూడదండి. ఆయన ఉగ్రత జలాన్ని మనం తాగేవారుగా ఉండకూడదు. భక్తిహీనత మన హృదయంలో ఉండినట్లయితే ప్రియుల మనం దేవునికి ఎంతో దూరంగా మారిపోతూ ఉంటామండి, దూరం అయిపోతూ ఉంటాం. మన ఆత్మను మనకు తెలియకుండానే నరకానికి దగ్గర చేస్తూ ఉంటాము, సాతానికి దగ్గర చేసే వారుగా మనం ఉంటామండి. ఎన్నో తప్పుడు కార్యాలు ఈ లోకంలో, ఇప్పుడు సినిమాలు అనుకోండి, ఆ సినిమాల్లో కూడా ఎంతో ఎంతో విరుద్ధమైన, దేవునికి విరుద్ధమైన ఉంటాయండి. కానీ కొంతమంది అంటారు సినిమా చూస్తే తప్పేంటండి. అందులో కొంతమంది ఎంత వివేకంగా అంటారంటే, సినిమా చూసినప్పుడు దానిలో ఉండే మంచినే మేము తీసుకుంటామండి, చెడ్డదాన్ని వదిలేస్తాము అని ఎంత వివేకంతో చెప్తారు. అంత ఈజీ కాదండి. మనం ఒక సినిమా చూస్తున్నామంటే దాని ప్రభావం మనకు పడుతుందండి. ఒకసారి ఏం జరిగిందంటే, కొంతమంది స్టూడెంట్స్ ఒక మూవీ చూసారంటండి. ఆ మూవీ పేరు వచ్చేసి గ్యాంగ్ ఆఫ్ వాస్పూర్ మూవీ అంటండి. గ్యాంగ్ ఆఫ్ వాస్పూర్ మూవీ అంటే, ఆ మూవీ చూసిన స్టూడెంట్స్ ఏం చేశారంటే, ఒక ఆయన వాళ్ళ మాస్టర్ గారు ఉంటారు కదండి, ఆ మాస్టర్ గారిని పిలిపించి ఏదో ఇలా ఉందండి, కొంచెం ప్రాబ్లం ఉంది సార్, మాకు ఇట్లా తొందరగా వస్తారని చెప్పేసి ఆయనకు ఫోన్ చేశారట. ఫోన్ చేసి పిలిపించి, వాళ్ళు ఒక గన్ను ఎక్కడ సంపాదించుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఆ మూవీ చూసి వాళ్ళు ఆ మూవీలో ఎలా అయితే వాళ్ళ మాస్టర్ గారిని ఎలా అయితే వాళ్ళు కాల్ చేస్తారో, ఆ మాస్టర్ గారిని పిలిచి వాళ్ళు ఆయన బైక్ దిగగానే కాల్ చేశారటండి కాళ్ళకు. అంటే కొంతమంది బాయ్స్ స్టూడెంట్స్ అంటే ఆ మూవీ చూసి వాళ్ళు నేర్చుకుని అలా చేయాలని చెప్పేసి వాళ్ళ మాస్టర్ గారిని పిలిపించి అలా చేశారటండి. అంటే ఆ సినిమా ప్రభావం వాళ్ళ మీద పడింది కదండి. సో ఏది మంచి ఏది చెడ్డ అనేది మనకు తెలుసు కదండి. అంటే వాళ్ళ ఆ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు, వాళ్ళు పోలీసులు అడిగినప్పుడు ఇలా చెప్తున్నారంట, ఆ మూవీ మేము చూసాము, సో వాళ్ళ మాస్టర్ గారు కూడా ఏం చేశారో ఏంటో వాళ్ళకి ఏదో గద్దించి ఉంటారు. సో ఆ కోపంతోనే ఆ మూవీ చూసి దాని ప్రభావాలు వాళ్ళ మీద వేసుకొని అలా చేశారటండి. అంటే ప్రతి ఒక్కటి దేవునికి విరుద్ధమైనది ఏదైతే మనకు లోకంలో కనిపిస్తూ ఉంటుందో దాని ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుందని, మన మీద పడుతూ ఉంటుంది ఆ ప్రభావం. సో మనము దేని ఎందుకు కూడా మనం ఎక్కువగా లోకమందు మనం ఆలోచించకూడదు. ఒకే ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 39వ వచనం అండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 39వ వచనం అండి. పైనుంచి చదువు. తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపము అణుచుకొని వాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, తన ఉగ్రతను ఆయన ఉగ్రత వచ్చినప్పుడు కూడా చాలా సార్లు అణుచుకుంటున్నాడంటే ఆయన పిల్లలు ఆయనకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని అర్థం. మనకు ఇంకా ఎక్కువ తెలుసు, బయట వారి కన్నా సంఘంలోకి వచ్చిన మనకు మరింత ఎక్కువగా వాక్యం తెలుసు. మనమే మారలేకపోతున్నామంటే బయట వారు ఎలా మారుతారండి కదండి. అందుకే మనము లోకంలోకి వచ్చే లోకం మనల్ని పిలుస్తూ ఉంటుంది, ఏదో ఒక విషయంలో పడేయాలని చూస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం పడిపోయినప్పటికీ కూడా అయినా కూడా ఆయన ఉగ్రతను ఆపుకుంటున్నాడంట. రేపు కనుక తన ఉగ్రతను ఏమాత్రం రేపు కనుక పలుమారు కోపం అణుచుకునేవాడు. ప్రతి టైంలో కూడా ఆయన ప్రేమమయుడు కాదండి, కరుణమయుడు కాదండి. ఆయన ఉగ్రతకు పాత్రలయ్యే స్థితి కూడా మనకు వస్తుంది మనం ఆయనకు విరుద్ధంగా బ్రతికితే. కనుక ప్రియులారా, ఆయన ఉగ్రతను మనం పరీక్షించే వారుగా ఉండకూడదు. ఏ ఒక్కరు ఆయన చేతిలో ఉన్న పాత్రలో విషమైన ద్రాక్షరసాన్ని త్రాగేవారుగా ఏ ఒక్కరు ఉండకూడదండి. మన నీతిని మనం కాపాడుకోవాలి, మన యథార్థను మనం కాపాడుకోవాలండి, మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఆటోమేటిక్గా మన హృదయం అనేది మనం మార్చుకున్నట్లయితే ప్రతి ఒక్కటి మనకు తెలియకుండానే మన వస్త్రధారణ కానీ మన నడవలిక కానీ ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. కనుక ప్రియులారా, అలాంటి వారుగా ఏ ఒక్కరు ఉండకుండా ఈ మాటలు దేవుడు మనకే
నాకే అన్నట్టుగా తీసుకోవాలండి. నేను కాదు అని చెప్పేసి ఏ ఒక్కరు అనుకోకూడదు. నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరు ఈ మాటలు గ్రహిస్తారని నేను నమ్మచ్చు. ఈ మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, ఇంతవరకు తండ్రి మీరు నేర్పించిన మాటల ప్రకారంగా తండ్రి మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. మీ చేతిలో ఉన్న ఆ ఉగ్రత పాత్రను తండ్రి ప్రభు, ఆ ఉగ్రతలో ద్రాక్షరసాన్ని పొర్లుచూ ఉంది గనుక తండ్రి, నురుగులు కట్టుందని మీ వాక్యం సెలవిస్తుంది గనుక ప్రభు, దాన్ని త్రాగేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా ప్రభు, అయినా కూడా తండ్రి కొంతమంది తండ్రి గుటకలు వేస్తూ తండ్రి మీ ఉగ్రతలో నుండి పొంగి పొర్లుచిన దాన్ని తాగుతూ ఉన్నారు ప్రభు. అలాంటి వారుగా ఏ ఒక్కరు ఉండకుండా ప్రభు తండ్రి మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకొని ప్రభు, మీకు విరుద్ధమైన కార్యాలు మేము చేయకుండా ప్రభు, మీ ఉగ్రతను పరీక్షించే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా ప్రభు తండ్రి, మీ విశాలమైన హృదయము తండ్రి గనుక ప్రభు, ఆ విశాలమైన హృదయాన్ని తండ్రి, ఆ ప్రేమను తండ్రి పొంగి పొరుచున్న దాన్ని తండ్రి మేము తండ్రి ప్రభు దాన్ని తీసుకునే ప్రభు, మీ వాక్యము విరుద్ధంగా కాకుండా మీ వాక్యానికి అనుకూలంగా తండ్రి, మీకు అనుకూలంగా జీవించినట్లుగా, మీ నామానికి మహిమకరంగా తండ్రి ప్రతి చోట సాక్ష్యము కలిగి ఉన్నట్లుగా మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. అవును తండ్రి, ఎంతో మోసం చేస్తున్న సంఘాలకే తండ్రి ప్రతి ఒక్కరు లొంగిపోతున్నారు గనక తండ్రి, సత్యంతో కట్టుకున్న ఈ సంఘాన్ని ప్రభు మీరే తండ్రి కడ వరకు కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభు. తండ్రి, ఎంతో మందికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చి ఈ రోజున కూర్చోబెట్టారు. అందరూ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మీకు విరుద్ధంగా ఏ ఒక్కరు నడుచుకోకుండా వారి కుటుంబాలలో కూడా తండ్రి ప్రభు, కుటుంబాల్లో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి తండ్రి అనేది మాకు నేర్పించి మీ వాక్యము ద్వారా తండ్రి మీ ఉగ్రతకు పాత్రలుగా కాకుండానట్లుగా తండ్రి మాకు గద్దించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు, మరింత ఎక్కువగా మీ వాక్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావం మీ ఒక్కరికి చెల్లిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటూ మిక్కిలి వినయం అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.